ఫేస్ ఏంటి అలా పెట్టావు? దెప్ప కటింగ్లు వేసుకుని నా కొడుక్కి నాకెందుకయ్యా బాబు ఈ లండాసోరి రాజకీయాలు తెలియదని కాదు, తెలుసు. నామినేషన్ అయితే గెలుస్తాను, సీఎం అవుతాను, అవనని కాదు. ఏంటి నువ్వు సీఎం అవుతావా? ఏ ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో దాసనారాయణరావు అవలేదా? నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి డిప్ప కటింగే. ప్రస్తుతం నువ్వు కిడ్నీ పేషెంట్ వి, బెడ్ ఎక్కు. ఏమిటి ప్రాబ్లం? కిడ్నీ రోగం అండి బాబు. ఎప్పటి నుంచి? ఇంకా 2 రోజులు. నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని. అదే ఇంకా 2 రోజులు. అది చెప్పడానికి నువ్వెవరివి? డాక్టర్ నువ్వా నేనా? మీరే, కానీ అలా చెప్పాలి అంటున్నాను. నువ్వు చెప్పేది ఏమిటో నాకేం అర్థం కావటం లేదు కదా. తాతరా ఓ 100 కొట్టవయ్యా. నువ్వు నన్ను బెడ్ ఎక్కించడం ఏంటి, నేను నీకు 100 కొట్టడం ఏంటి? డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా. అర్థమైందిగా. ఎవరు అడిగినా సరే 2 రోజులనే చెప్పాలి. 2 రోజుల్లో ఆడిపోతే నాకేటరా సింతకా? 2 రోజుల్లో వాడు పుట్టుకుమంటే రూల్ ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది. మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే 6 నెలల్లో సంవత్సరం పడద్ది. ఈ లోపల మీకున్న వేవ్ కాస్త కరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే మైదా పిండికి మాత్రం ₹1,00,000 అవుద్ది. ఓలమ్మో నిజమే. అయితే 2 రోజులు పోవడం ఖాయమా? నో డౌట్. డాక్టర్ 2 చేతులు పట్టుకుని సారీ చెప్పి లిప్ విరిచేశాడు. మీకు అంతగా డౌట్ అయితే మీరే ఫోన్ చేసి కనుక్కోండి. హలో. అల్లోలు టాటాల తర్వాత అక్కడ తాతారావు నువ్వు పేషెంట్ ఉంటాడు. ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఏంటాడి కండిషను? ఇంకెన్ని రోజులు ఉంటాడు? 2 రోజులు. ఇది ఎక్కడ చింతకాయ గొడవరా బాబు? అప్పరావా, ఇప్పుడు నాకేంటి దారి? ఆ తాతారావు చావకూడదు. చావకూడదంటే బతకాలి. బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే ₹1,00,000 కావాలి. 1,00,000? చింతకాయ నాకెటీ శిక్ష. వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయం. మీరు గెలిస్తే మంత్రి అవ్వడం ఖాయం. మంత్రి అయితే మీరు 2 చేతులా సంపాదించడం ఖాయం. ఇవాళ 1,00,000 మీవి కాదనుకుంటే రేపు 40-50 లక్షలు మీవే. ప్రజాక్షేమం నా క్షేమం గురి నువ్వు ఈ పని చెయ్యి. నీకు ఇప్పుడే తెచ్చితా 1,00,000. ఇదిగో 1,00,000 వెంటనే లాడి గోయించాయి. ఓకే. అమ్మయ్యా, కట్నం రెడీ. ఇక పెళ్ళికెళ్ళిపోవడమే. ఎవరైనా డిస్టర్బ్ చేశారో చంపేస్తాను. ప్రారంభించండి. ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి నా వాళ్ళు పెరవాడు అనే వేదం పాటించి శృతి ఎక్కడ పరిపాలన చేయగలవాడు ప్రమాణం. ఏంట్రా కళ్ళజోడు పెట్టి స్టైల్ మార్చేసావు? మనకు బస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? ఓనర్ తర్వాత ఓనర్ అంతటి ఉద్యోగం. మొత్తం పెత్తనమంతా మనదే. ఏ పని చేసినా అంతా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఓనర్ కూడా కూర్చొని పని చేస్తాడు, నువ్వు మాత్రం పడుకొని పని చేస్తావు. ఆ ఉద్యోగమేగా? యా యా, భలే తెలుసుకున్నావు బావా. ఆ ఉద్యోగంలో నీకంటే ముందే ఇంకెవరు చేరుండాలి. కరెక్ట్. ఎవడో కుర్రకుంక చేరాడంట. ఎవరు ఇంటారది? ఆ కుర్రకుంకనే నేనే. సరుకులు కొందాం. అలాగే.
నీ గొంతుకులో అమృతం పోసినాడు. ఈ నాడారు నీకు స్పెషల్ ఛాయ్ పోస్తా ఉంటాడు. కుడి. స్పెషల్ చాయ్ మాకు లేదా? మీకు ఆర్డినరీలో ఆర్డినరీ, వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. అంటే ఒట్టి డికాక్షనా? అయితే వీడికి మీలో బాలు అంటే ఎవర్రా? మాధురి అంటే మాత్రం నేనే. వేళాకుళంగా ఉందా? మర్యాదగా చెప్పండి, మీలో బాలు అంటే ఎవరు? వాడేమన్నా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి? రెడ్డి గారమ్మ ఎక్కడ్రా? చెప్పకపోతే ఏం చేస్తావు? టీ మొత్తం పారబోచేస్తావా? సమోసాలన్నీ చెల్లా చెదురు చేసేస్తావా? కుర్చీలన్నీ ఎరగొట్టేస్తావా? టోటల్ గా ఈ టీ కొట్టిన సర్వనాశనం చేసేస్తావా? చేయరా. నువ్వే కనుక మగాడు ఈ టీ కొట్టిన సర్వనాశనం చేయి. నువ్వు ఉండి నాడారు, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. అయ్యో సారు, ఇంత టీ కడ ఓనర్ నాందా, ఇంత బ్యాచ్కి నాకు ఒక సంబంధం ఇల్లే. నాడారు బాలు అంటే నేనే. చూడండి, మీ అమ్మాయి అతను ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మీరు ఈ పెళ్లికి ఒప్పుకోలేదని మీ అమ్మాయి చావడానికి సిద్ధపడింది. దాంట్లో కలుపుకోవటానికి బ్రాందీ గాని ఇస్కీ గాని తీసుకోమంటారా? అడిగితే మాత్రం ఎరంచేవా? నూకాలు, నువ్వు వెంటనే వెళ్ళి అయ్యగారికి థమ్స్ అప్. 10 లక్షలు డిపాజిట్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు సార్? ఏంటి సార్ వెతుకుతున్నారు? మీ బ్యాంక్ లో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందా లేదా అని. భలే వాళ్ళు సార్, మా బ్యాంక్ 100% సేఫ్. వాచ్మెన్ ఉన్నాడా? ఉన్నాడు. లాకర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. గోడలు గట్టిగా ఉన్నాయా? మీ డబ్బు గురించి మీరు భయపడాల్సిన పనే లేదు సార్. ఐరన్ సేఫ్ లో పెట్టి తాళం వేస్తాను సార్. ఒకవేళ ఐరన్ సేఫ్ బద్దలు కొట్టి దొంగలు దోచుకెళ్తే? అలా జరగదు. జరిగితే అలా ఎప్పటికీ జరగదు సార్. నన్ను నమ్మండి సార్. నమ్మమంటావా? నమ్మాలి సార్. మనిషి జీవిత చక్రం నమ్మకం అనే ఇరుసు మీదే ఆధారపడి తిరుగుతోంది. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. ఓకే, మీ బ్యాంక్ లో నేను డిపాజిట్ చేస్తున్నాను. ఆహా సార్, డబ్బులు వేస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారేంటి సార్? డబ్బులు తేవాలి కదా. ఇంటికాడ పెట్టొచ్చారా? లేదు, భాగ్యలక్ష్మి లాటరీ వాడి దగ్గర ఉన్నాయి. లాటరీ వాడి దగ్గర ఉన్నాయా? అవును, నేను కొన్న లాటరీ టికెట్ ప్రైస్ 10 లక్షలు. రేపే రిజల్ట్ వస్తుంది, ఎల్లుండి మీ బ్యాంక్ లో వేస్తా. యారా, తొక్కలో లాటరీ టికెట్ కొని నాకుంటే నా బ్యాంక్ వాచ్మెన్ ఉన్నాడా? లాటరీ ఉన్నాయా? గోడలు గట్టిగా ఉన్నాయా అని అడుగుతావా? ఎందుకు సార్ అరుస్తారు? ఏడవలేక. 1 రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొని 10 లక్షలు దొబ్బేసి బ్యాంకులో వేసేద్దామనే. ఎందుకు వేయకూడదు సార్? నమ్మకమే జీవితం. జీవితం నమ్మకం మీద ఆధారపడింది సార్. మీ బ్యాంక్ లో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందని మీకు నమ్మకం ఉన్నప్పుడు నాకు లాటరీలో 10 లక్షలు వస్తుంది, నాకెందుకు నమ్మకం ఉండకూడదు సార్? నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. అది తీసుకోండి. ఎలా ఉందిరా? ఆవుకు బాగా స్నానం చేసి అలంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అదే మాటరా, రాజాలా ఉన్నావు. అవును, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మనం పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడికి వచ్చే ఆడపిల్లలు నిన్ను చూసి మూర్చపోవాలి. అంత సీన్ ఉందా? పద 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 పద. Come on, yeah.
ఇతనే నా ప్రిన్స్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం